యుద్ధం విషయంలో అమెరికా అయితే వెనుకడుగే వేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. తాజాగా మరొకసారి కాల్పుల విరమణ పొడిగించే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనున్నటువంటి నేపథ్యంలో కనీసం మరో 2 వారాల పాటు పొడిగించాలని, తద్వారా శాశ్వత ఒప్పందం కుదిరే దిశగా దౌత్య ప్రయత్నాలు కొనసాగేలా చూడాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారట. ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి, యుద్ధం కారణంగా కలిగిన నష్టానికి పరిహారం చెల్లింపు అంశాలు ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే వాషింగ్టన్, టెహ్రాన్ తొలి దఫా చర్చలు విఫలమైనాయి. వీటి మీద ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తులు కృషి చేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇరాన్ అడిగినట్టు యుద్ధ పరిహారం ఉండదు, మరోసారి యుద్ధం చేయమని చెప్పడం ఉండదు. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి ఇరాన్కి వదిలేయడము ఉండదు. అదే సందర్భంలో అమెరికా నుంచి 10 పైసలు ఆశించడము అనవసరం. ఇరాన్ ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని డబ్బులు అడగడము కష్టం. అలాగే హార్ముజ్ జలసంధిని వదలకపోతే కూడా కష్టం. యుద్ధం ఆగటమా లేదా అన్నటువంటిది ఇరాన్ చేతిలో ఉంది. హార్ముజ్ జలసంధిని వదిలేసి అణుబాంబులు తయారు చేయను అంటే గనక అమెరికా యుద్ధం ఆపేస్తుంది. ఆ మాట అంటే తమ ఆత్మగౌరవానికి భంగం అన్నటువంటిది ఇరాన్ ఉద్దేశం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.